రాజశేఖర కవికృత ప్రాకృత నాటిక కర్పూర మంజరి 7వ భాగం 16/3/26 తృతీయ జవనికాంత థర్డ్ యాక్ట్ అంటమే రాజు విదూషకుల ప్రవేశం. రాజంట కర్పూర మంజరి గుర్తు పెట్టుకొని గుర్తు తెచ్చుకో. సంపంగి మొగ్గను పక్కకు నెట్టాలి, పసుపు ప్రయోజనం లేదు. కొత్తగా ఉదయించిన జాబిల్లి లాంటి కర్పూర మంజరి లావణ్యానికి పుటం పెట్టిన బంగారం కూడా లెక్కకురా. కొత్తగా పూజ కేసరి కుసుమాలు వ్యర్థమే. అంతేనా? విశాలంగా చెవుల వరకు నిడుపై కను చంచలమై ప్రసన్నమైన దృష్టితో చూసేవాళ్ళు తన వైపుకు లాగే ఆ అమ్మడి కటాక్ష వీక్షణాలు పచ్చల హారంలా పేంట్లు మూగిన మాలతీ పూ మాలలలాగా నా ఎదలోనికి చొరబడ్డాయి. వయస్సా నువ్వు నీ ఆవిడకు వసుడై కువ కూస్తున్నట్లుంది అన్నాడు విదూష. వయస్సా, నిన్న వచ్చిన కళను గుర్తు తెచ్చుకుంటున్నా, అయితే అదేదో చెప్పవయ్యా అన్నాడు. ఇలా గుర్తొచ్చి, నిన్న నేను ఆ ఆట పానుపుపై కూర్చొని ఉన్నానా? కుందనపు బొమ్మ కర్పూర మంజరి నా దగ్గరికి వచ్చి తన కళ్ళని కలువలతో నన్ను సుతారంగా కొట్టి నా చేతుల మధ్య కూర్చు. నేను కూడా జారిన పై కండువ కింద ఆమెను పట్టుకోబోయా. అంతే, ఆమె మాయ, నిద్రా మాయ. తనలో తాను అలాగే అవుతుందిలే. నిన్న నాకు ఒక కల వచ్చిందన్నాడు విదురు. అదేంటో నాకు చెప్పు అని. గుర్తొస్తున్నది అంటే, నేను కలలో గంగా నది అలలపై పడుకున్న హరుడి శిరస్సుపై పాదాలుంచిన గంగ జలాలతో స్నానం చేశాను. తర్వాత ఒక శరన్మేఘం నీతితో సహా నన్ను దుర్రుకొని ఆశ్చర్యం. ఆపై అప్పుడు మార్తాండు స్వాతి నక్షత్రంలో ప్రవేశించే వేళ ఆ మహామేఘం తామ్రపర్ణి నది సముద్రంలో కలిసే చోటుకు వెళ్ళి ఆ మేఘంలో దాగిన నేను కూడా వెళ్ళానయ్యా. ఆపై అక్కడ మేఘం పెద్ద పెద్ద నీటి చుక్కలతో వర్షంగా కురవసాగి నేను సముద్రం లోపల ఒక ముత్యపు చెప్పలో నీటి బిందువుతో సహా ప్రవేశించి 50 మినుముల ప్రమాణం 10 మాసాలు అంటే మిరపగింజల పలు ఒక స్వాతి ముత్యంగా మారి ఆ చెప్పలోనే ఉన్న. ఆపై 64 ముత్యపు చెప్పలలో ఉన్న జల బిందువుగా క్రమక్రమంగా పెద్ద గోళంగా వెలుగులు చిమ్మే కొత్త ముత్యంగా మారారు. ఆ తర్వాత ఆ శక్తిగా 10 మాసాల ప్రమాణంలో ఉన్న ముత్యాలను ఒక్కొక్కటి తీసి ఒక హారంగా చేయించి ఆ హారం విలువ 1 బంగారు నాణెలు. ఆ తర్వాత సాగరదత్తు ఓ పెట్టెలో ఒక హారాన్ని ఉంచి వజ్రాయుధుడనే మహారాజు పాలించే పాంచాల దేశపు నగరం కన్యాకుబ్జానికి వెళ్ళి అక్కడ 1 బంగారు నాణాలు ఆ హారాన్ని అమ్మేశాడయ్యా. తర్వాత రాజు పెద్ద సనుకట్టు, ఆ సనుకట్టుపై వేలాడే ఏకావడి హారంలో శోభిస్తున్న తన భార్య కంఠాన్ని ఆ హారం వేశాడు. విద్వాంసులకు ఉచిత స్థానం దొరికితే ఆనందమే కదయ్యా. ఇంకా ఆ రాత్రి ఆకాశంలో జాబిల్లి హేళ, నిండుగా పడుతున్న వెన్నెల, మధ్యరాత్రి అనంగుని బాణాల దెబ్బ ఓర్వలే రాజదంపత కామక్రీడ ఆరంభించి అప్పుడు ఉవికిన ఆమె తనుకట్టుపై ఉన్న నాపై ఒత్తిడి ఏర్పడి నేను లేచి కూర్చు. నవ్వుతూ కాసేపటికి రాజు, ఇదొక తప్పుడు కదా అని అనుకుంటూనే ఉన్న. నువ్వు అలా నీ కళలు నాకు వచ్చే కళను చేసుకోకుండా మాన్పిస్తున్నావయ్యా. భలే తెలివితాడు. భ్రష్టుడైన రాజు, ఆకలి గొన్న బ్రాహ్మణుడు, ధూర్తురగలైన స్త్రీ, విరహంలో పడిన మనిషి తమ మనోరథాలని మోదకాలతో కళల్లో గడుపుతారు. మరి వయస్సా, అది దేని ప్రభావం అంటావు? ప్రేమ ప్రభావం. మహారాణిపై ఎంత ప్రేమ ఉన్నా
కర్పూర మంజరి అందాన్ని మొత్తం కళ్ళతో తాగేస్తున్నట్టు ఆవి చేసి చూస్తుంటాం. మహారాణి కర్పూర మంజకి ఎందులో తక్కువయ్యా? అలా ప్రేమ బంధం అన్నది ఏదో అనుకోని కారణాల వల్ల సంభవిస్తుంది. అలా ప్రేమ పుట్టడానికి రూప అతిశయమే కారణం, అంటే అందమే కారణం అని నేను చెప్పలేను. సౌందర్యాన్వేషణే ప్రేమకు కారణం కావచ్చు. లోకుల నోళ్లను మూయించడానికి యువతి సౌందర్యాన్ని ఉద్యోతించక తప్పదయ్యా అని. ఈ ప్రేమ అని దేన్నంటారయ్యా అన్నాడు వాడు. ఒకరికి ఒకరు దగ్గరైన స్త్రీ పురుషుల మధ్య మదనుడి ఆజ్ఞతో ఉత్పన్నమైన భావాన్ని ప్రేమ అన్నారు పెద్ద. ఆ భావం ఎలాగుంటుందయ్యా విదూషణ? ఏ భావం ఉత్పన్నం అయితే ఒకళ్ళపై ఒకళ్ళు మనసులో సంశయం, విచారం వంటివి ఉండకుండా పోతాయో, నశిస్తాయో, ఆనందపు నదీ ప్రవాహం అంకురిస్తుంది, శృంగార కాంక్ష కాముడి ద్వారా పెచ్చరిల్లుతుందో, బుద్ధి సరళత్వం వస్తుందో, ఆ భావం ప్రేమ. ఆ భావం ఎలా స్త్రీ పురుషులిద్దరికి స్వభావానికి మించి కళ్ళలు చంచలత్వం కలుగుతుంది. ఆ చాంచల్యం ఒక ఆనందాతిశయం మనసుని ద్వారా రస ప్రవాహంగా ప్రసరిస్తుంది. అలా ఆ ప్రవాహం మనసులోని అభిప్రాయాన్ని బయటికి ప్రకటిస్తుంది. అంతేకాదు, హృదయాన్ని ప్రభావితం చేసే మకరధ్వజుని విలాసాడంబరాలి ఈ సంసారంలో ప్రేమగా పేర్కొనబడ. తను మనస్సులో ఉన్న గోప్యమైన భావాలను కూడా సంసారంలో మనుష్యులు బయటకు ప్రకటిస్తారు. అది పంచేశ్వరుడి మన్మధుడి ఇంద్రజాలం. మరి హృదయంలోని ప్రేమ ఒక్కటి అనురాగాన్ని కలిగిస్తే అలంకారాలు తదితర ఆడంబరాల శ్రమెందుకయ్యా అన్న. వయస్యా ఇది నిజం అన్నాడు రాజు. మొలనూలి గంటల కెనకణలు ఎలా, చక్కదనాలు ఎలా, వేరే అలంకారాలు ఆభరణాలెందుకు? ఏ కారణంతో విశాల జగన సౌభాగ్య సంపదలు దొరుకుతాయో అక్కడ వేరే కారణం దేనికయ్యా అన్నారు. ఇంకా ఆటపాటలు అవసరమా? మధువు కావాలా? ధూపం, అగరు, కుంకుమలు ఎందుకు? మధురమైన మహీతల మనుష్యుడి మనోరథాన్ని సరిపడింది మరొకటి లేదు కదా. ఇంకా స్త్రీ చక్రవర్తి భార్య అయిన, సామాన్యుడి పత్ని అయిన ప్రేమకు ఏ విశేష లాభం లేదయ్యా. సంపదతో ప్రేమ భావం పొడితే మాణిక్య భూషణ వస్త్ర కుంకుమాదాలతో అదే భావం పట్టు. ఇంకా చంచల నేత్రాలెందుకు? చంద్రుణ్ణి పోలిన ముఖమెందుకు? ఉన్నతమైన పయ్యద ఎందుకు? జగత్తులో లావణ్యాతిరిక్తమైన కారణమేదో స్త్రీలను పురుషుని హృదయం వైపుగా లాగుతాయి. అలాగా మరొక విషయం చెప్పిన ఆయన, బాల్యంలో సాధారణంగా కనిపించే మనిషి యవ్వనం రాగానే చక్కటి రూపాన్ని ఎలా పొందుతాడు? ఈ సంసారంలో ప్రజాపతులు శరీరాన్ని ఇస్తారు, శరీరాన్ని వృద్ధి చేసేవాడు అలా ఇద్దరు. బ్రహ్మ దేహాన్ని ఇస్తాడు, అంగజుడు మన్మధుడు దాన్ని వృద్ధి చేస్తాడు. రాజన్నాడు, దాంతో గుణగణమనే కంకణం, మొలనూలి గంటలు, పచ్చలహారం, పసిడి ఆభరణాల సౌభాగ్యం ఇవన్నీ అలా ఉన్నాయి. హృదయాన్ని వశం చేసుకునే చిరుకరవు మన్మధు ఆరవ బాణంతో సమానమై కామినుల యవ్వనం ఉందే అది సర్వోత్కృష్టమై. అట్లాగే యవ్వనావస్థలో తరుణుల దేహం లావణ్యంతో పరిపూర్ణము, విశాలము, ఆకర్షకము అయ్యే కళ్ళు, ఎదపై ఉడికి వచ్చే ఉరోజ, సన్నబడే నడుము, ఆ నడుముపై ఏర్పడే 3 వడులు, చక్రాకారంలో విశాలమైన నితంబ, ఈ 5 శరీర భాగాలలో ఊబిలు కాడి
పతాక జెండా రెప్పరెప్పలాడు. నేపథ్యం సఖీ సారంగిగా ఈ శీతలోపచారాలతో తామర పువ్వులా వడలిపోయాను నాయిక. తామర తోడు విషంలా అనిపిస్తోంది, ఈ హారం సర్పంలా కనిపిస్తోంది. తాటాకు విసన కర్రల నుండి వచ్చే గాలి తన మిత్రుడి అగ్నిని ప్రజ్వలింపజేస్తోంది. ఎంత ధారలతో నువ్వు చల్లుతున్న నీరు తప్పించేట్టు చేస్తావు. చందనపు మైపోతు కూడా ఈ తాపాన్ని అర్చలేకపోతుంది. ప్రియవయస్య విదూష వినావా, చెవులు అమృతాన్ని తాగుతున్నట్టు లేదా? తీవ్రమైన సువేదంతో చెమటతో మ్లానమైన తామరతోడు ఇంకా ఉపేక్షిస్తావా? వేడి నీటితో తడుపబడిన ఈ క్రీడాస్థలం ఇంకా ఎంతసేపు కాచుకొని ఉంటుందయ్యా? 6 నెలల పాటు ముత్యం ఏర్పడి పరిపక్వమవడానికి పట్టే కాలం 6 నెలలు. పెరిగిన ముత్యపు ఏకావళీహారం చప్పున తెగిపోదా? సుగంధ పత్రాలతో నిండిన ఆ కస్తూరిని ఇంకా ఎన్నాళ్ళు చూస్తూ ఉంటావయ్యా? నీ కళ ఫలించింది. కళ వెళదాం, వెళ్ళి చైత్ర సగుడి పతాకం నిలబెడదాం. కూయల గానం మోగని, ఆమె అశ్రువులు ఆగాలి, ఆమె నిట్టూర్పును శమించాలి, నవ లావణ్య భావం అంకురించాలి. కాబట్టి రా, కిటికీ తాలూకు ద్వారం నుంచి లోపలికి వెళ్దాం. ఇద్దరు ప్రవేశిస్తారు. ఇంతలో నాయిక కురంగిల రాయి. నాయిక తత్తరపాటు, అమ్మో, ఇక్కడ ఎకాయికి నింగిని శశాంకుడి దిగి వచ్చాడేమిటే? లేక శివుడు ప్రసన్నుడై మనోభవుడి నిజ దేహాన్ని వెనక్కి ఇచ్చేశాడా? లేక ఉదయ చోరుడు సజ్జనుడై కట్టెదుట నిలబడ్డాడా? బయటు సఖీ కురంగిగా ఇంద్రజాలం చూస్తున్నానే అన్నాడు. విదురు రాయి చెయ్యి పట్టుకొని, రాజు, నిజంగా ఇంద్రజాలమే జరిగి. నాయిక సిగ్గుపడి, కురంగి, సఖీ కర్పూరమంజరి లేచి భర్తృదారకుడి సంభావించు. నాయిక లేవబోయి రాజు ఆమె చేతిని పట్టుకొని, ఓ మృగాంకముఖి, నీకు స్వాగతం చెప్పడం కోసం నిలుసొని నీ పయ్యద భారాన్ని మోస్తను సన్నని నడుమని ఛిద్రం చెయ్య. ఇప్పటి నీ అవస్థ చూసి నా నయనాలు ప్రసన్నమయ్యాయి. అంతేకాక ఓ హరిణాక్షి, నీ దేహకాంతి ముందు చూర్ణం చేసిన పసుపు సాటిర పుటం పెట్టిన కాంచనం నిలవ సంపెంగ పూల కాంతి వెలవెలపు. నిన్ను చూసిన ఈ నా కళ్ళను పసిడి పూలతో పూజించాలి. అంతఃపురంలో ఉండి కర్పూరమంజరి శరీరమంతా స్వేదం అలముక. ఈమె ఈ తడిసిన పైకండువాతో వేస్తా. అలా చేసి ఆహా, 10 గుడ్డతో విసిరితే దీపం శాంతమై. కొంచెం ఆలోచి నీలోద్యానాన్ని వెడదాం. బయట ఓ అంధకార నృత్యం జరుగుతోంది. స్వరంగ ద్వారా ప్రమదోద్యానవనానికి అందరూ వెళ్ళిపోతున్నట్టుగా అభినయం. కర్పూరమంజరి రాజు చేతిని పట్టుకొని, రాజు కర్పూరమంజరి చెయ్యి పట్టుకొని, నేను హస్తాలతో నీ కోమల హస్తాన్ని పట్టుకొని ఇప్పుడు నువ్వు మెల్లగా లేచి హంసలు కూడా చిగ్గుపడి నడకతో నా వెంట వరుస సుఖాన్ని అభినయించ. తగరపు చెట్టుములు కదంబ పూలలో కేసరాల స్పర్శ నీ చెయ్యి పట్టుకున్న నా గాత్రంలో పొడమిన రోమాంచనాన్ని సాటిర. నేపథ్యం మహారాజు చంద్రోదయం సుఖం ఇవ్వుగా. భూతలం ఒక వృక్షంలా తిమిరాంధకార మలినమైన వేళ తూర్పు దిశలో రజనీకర భూర్జర పత్రం పడుసగా పైకి వస్తా. ముసుకుంద కుసుమ పరాగంలా వెన్నెల వర్షిస్తూ క్రమంగా పూర్ణబింబంగా మారుతుంది. కుంకుమ రహితుడై చందన విహీనుడై కంకణ కుండలాలు లేక దిశలను వధువులను అలంకరిస్తూ సంసారంలో శోభను రోగుల మోహాన్ని కాక తృప్తిని అందిస్తూ శివుడు వెలుగాడు తన వెన్నెల అన్న ఆయుధంతో నభస్థలాన్ని ప్రకాశింపచేస్తుంది.
కనకచంద్రుడి చంద్రోదయ వర్ణన బాగుంది. ఇప్పటిక మాణిక్య చంద్రుడిని వద్దు అని విదూషకుడు. ఇప్పటిదాకా అంతా వైతాళి. రెండవ వైతాళి కేళీ గృహాలలో పగలు వర్తులాకారంలో తిరుగుతున్నాయి. వెలిగించిన దీపాలు ఉజ్వలంగా ఉన్నాయి. ముత్యాల హారాలు అందంగా వేలాడుతున్నాయి. పావురాలు గోళ్లలో విడిచిపెట్టేశాయి. పానుపులు పూలలు అందంగా అలంకరించబడి దూతికలో నీకు అటు ఇటు తిరుగుతూ మాట్లాడు. మానిని జనం చెయ్యలపై కూర్చొని ఎదురు చూస్తారు. జలభరమైన మేఘాల నుండి ఉన్ముక్తమైన జలధారుల వెన్నెల దిశావధువుల ముఖాలపై కర్పూర చూర్ణాన్ని లేపనంగా చేస్తున్నట్టుగా భువన జన మనోనందనమైన సందనంలా స్వచ్ఛమైన శుభ్రమైన జాబిలి వెలుగు అంతటా వ్యాపిస్తున్నాయి. ముల్లోకాలను ఆనందపరుస్తూ తీయని విలుకాలు విజృంభించి అంతరిక్ష సరస్సు హంస దిక్ వధువుకు భూషణం రాగోదయం కలిగించే చంద్రుడు ఉదయిస్తుంది. ఏ జవ్వను కొరంగి కంటూ సౌందర్య అతిశయంతో గర్వంతో ఉన్నారో వారి మానాన్ని జయించేవాడు సంపెంగ విలుకాడు కాముడు ప్రచండంగా లోకాలను జయిస్తాడు. కర్పూర మంజరితో అంటోంది అమ్మాయి. ప్రియసఖి, నువ్వు రచించిన చంద్రోదయ వర్ణన మహారాజు సమక్షంలో చదువుతున్నా. కర్పూర మంజరి సిగ్గుబడి కొరంగిక చదువుతాడు. ఏనుగు దంతాన్ని జయించే ధవళ కాంతితో వెలిగే చంద్రమండలంలో జింక చెగురం బొమ్మ కోకిలలా అనిపించింది. ఆహా, కర్పూర మంజరి అభినవార్థ దర్శనం, రమణీయ శబ్దజాలం, ఉక్తి వైచిత్రి రస నిశ్చందంతో అలరాడుతోందన్నాడు రాజు. నీ ముఖాన్ని చూసి ఈమె ముఖమే ఇందు బింబమని లోకులు భావిస్తారని కాదు. మృగాంగుడు తనపై జింక జగనాన్ని ధరించాడు చూడు. కోమల తెల్లని ధాతు జలంతో గడి కాటుకతో చంపపై దిస్తు చుక్క పెడితే నీ ముఖం కూడా చంద్రుడిలా శోభిస్తుంది. చంద్రుడిని ఉద్దేశించి సిగ్గు బదిలిన వాడ, ఏ సుందరికి నువ్వు నీ ధవళిమ అందించావు, ఆ సుందరి వద్ద నువ్వు చరించవా? నీకు పూర్తిగా సిగ్గు లేదా? ఎందుకు ఎన్నో తారకల వద్ద తిరుగుతావు అని దీని అంతరం. నేపథ్యంలో పెద్ద కోలా, అందరూ చెవులు ఉగ్గి వింటారు. ఏమిటా కోలాహలం? ప్రియసఖి, వెళ్ళి విషయం కనుక్కురా. కర్పూర కురంగిక వెళ్ళి తిరిగొచ్చి మహారాజు ప్రియమిత్రుడిని వంచింది అని అనుకుంటా. ప్రియసఖి వంచన చేసి మహారాజుతో నువ్వు కలిసి ఇష్టకాలం జరుపుతున్నది అని తెలిసి ఆమె కుబ్జవామన కిరాత సౌవిధలలో వస్తుంది. అదే ఆ కలకలన. కర్పూర మంజరి భయం. మహారాజా, ఇక సెలవు. ఇక సారంగ మార్గం ద్వారా లక్షాగృహానికి వెళ్దాం. నేను మిమ్మల్ని కలిసిన విషయం మహారాణి దయచేసి చెప్పక అందరూ నిష్క్రమిస్తారు. తృతీయ జవనికాంతరం సమాప్తం. రేపు చతుర్థ జవనికాంతరం. అయ్యో అయ్యో అయ్యో.